ఫార్ బెటర్ దెన్ మోస్ట్ కంట్రీస్. నేను ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. మన కమ్యూనిస్ట్ సోదరులు మీరు వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు. మరి అన్యాయం అండి ఇది. మీరు ఇద్దరున్నారు ఎన్డీఏకి, మీరు ఎన్డీఏ నేతలు మీరు ఇద్దరు ఉన్నారు, కాంపెన్సేట్ చేయొద్దా? కొన్నిసార్లు మనము వాస్తవాలు మాట్లాడాలి. వెస్ట్ బెంగాల్ కాదు, వాళ్ళు ఇంతకు ముందు ఉన్న అధికారం ఉన్న వెస్ట్ బెంగాల్ ద క్రేడిల్ ఆఫ్ ఇండియన్ బిజినెస్, మొత్తం ఆ స్టేట్ ని నాశనం చేసినారు. హై రిసోర్సెస్ ఉండే కేరళని వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుక్కొని వేరే దేశాలకు పోయేటట్టు చేశారు. సో కమ్యూనిజం అనేది ఇట్స్ అ ఫెయిల్యూర్ మోడల్. మీరు మంచితనంతో వాళ్ళకు వచ్చిన ఓట్లు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే ఒక 60 నిమిషాల డిబేట్ లో వాళ్ళకి 5 సెకండ్లు కూడా రాదు. వెంకటకృష్ణ గారు మంచితనంతో మీరు ఎక్కువ టైం ఇస్తున్నారు. ఇండో చైనా వార్ అప్పుడు కూడా మన భారతదేశానికి సపోర్ట్ చేయకుండా చైనాకి సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు అవుట్డేటెడ్ ఫిలాసఫీ, అవుట్డేటెడ్ విధానాలు, వాళ్ళని అసలు మనం లెక్కలోకి కూడా తీసుకోకూడదు. సో ఎప్పుడైనా పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకు పోవాలి. పోనీ ఇది చేయండి అని పాజిటివ్ సజెషన్స్ ఇవ్వండి, అది చేయరు. మీ చేతిలో రెస్పాన్సిబిలిటీ పెట్టినప్పుడేమో పూర్తిగా చెడిపేశారు. ఇప్పుడు ఏదైనా మంచిగా జరుగుతా ఉంటే మాత్రము దాన్ని కూడా నెగిటివ్ పడతాం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. మిత్రుల్ని కూడా శత్రువులు చేసుకోవడం వల్ల మీరు గొప్ప వాళ్ళు, మిత్రులుగా ఇచ్చే సలహాలు కూడా స్వీకరించారు. నేను ఒకటి చెప్తానండి, జగన్ రెడ్డి అహంకారం పెరిగింది. జగన్ రెడ్డి ప్రజల యాంగిలో మాట్లాడుతున్నాం, పార్టీ యాంగిలో మాట్లాడుతున్నాం, ప్రజల యాంగిలో మాట్లాడుతున్నాం. గఫూర్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు గతంలో మోడీ గారిని అని చెప్పి మాట్లాడినారు కనుక ఈ రోజు నేను ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను. గతంలో ఎప్పుడు అలయన్స్ ఉన్నప్పుడు నేనున్నాను ఆ రోజు మీటింగ్ లో. ముఖ్యమైన నాయకులు 350 మంది ఆ మీటింగ్ లో ఉన్నప్పుడు నాయకులందరూ కోరినారు చంద్రబాబు నాయుడు గారిని. అప్పుడు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, వద్దు సార్ మనం బ్రేక్ చేసుకుంటామని. అది చంద్రబాబు నాయుడు గారు తప్పు కాదు, నేను ఆ మీటింగ్ లో ఉండేను. సో దయచేసి ఏదో ఒక డిఫరెన్సెస్ తేవాలా అని చెప్పి శకుని రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు. శుద్ధంగా శకుని రాజకీయాలు మాట్లాడకూడదా? మీరు చెప్పిన మీ నోరు మీ నాలుగే ఎట్లా మారుతుంది? మీ నాలుగే ఒకప్పుడు మాట్లాడిన మాటలు గుర్తురావా మీకు? మంచి పని చేస్తున్నప్పుడు మంచి అని చెప్పడం తప్ప, మీరు అసలు ఏ పని చేయలేరు. మీకు 4 ఓట్లు లేవు. ఇప్పుడు మా నియోజకవర్గం, మా పాత నియోజకవర్గం టైం ఇస్తా ఉండరు. సో నెగటివిటీ అనేది తగ్గించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పాజిటివ్ సజెషన్స్ ఇవ్వండి, పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చెప్పండి, లేకపోతే ఈ పాలసీ తప్పు చేయండి అని చెప్పి చెప్పండి. బీజేపీ ఏం చేసినా సార్ దీపక్ రెడ్డి గారు అండ్ గఫూర్ గారు ప్లీజ్ 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 రైట్ దీపక్ గారు ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ నౌ. దీపక్ గారు ఒక మాట, లోకేష్ గారు నైబర్స్ ఎన్వి ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా. అఫ్కోర్స్ నాకు అర్థమైంది అయితే దేశంలో ఇప్పుడున్న అన్ని రాష్ట్రాలతో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోంది అన్న